హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఇంట్లోనే పిల్లల కోసం చాలా సింపుల్ వేలోని వెజ్ పరోటా రోల్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న వాటిలతోనే నేను ఈ వెజ్ పరోటా రోల్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఆనియన్స్, కీరా దోస, క్యారెట్, కొత్తిమీర ఈ 4 ఉన్నాయి ప్రెజెంట్. సో ఇవే తీసుకొని వీటితోనే నేను వెజ్ పరోటా రోల్ చేస్తున్నాను. పీలర్ ఉంటుంది కదా, ఆ పీలర్ తోటి కీరా దోసకాయ ఇంకా క్యారెట్ని పీల్ చేసేసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఇకారంలాగా వచ్చేస్తుంది అనమాట పరోటా రోల్లోని. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కూరగాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా నేను అప్పుడే యాడ్ చేసుకున్నాను. వేసుకొని కొంచెం అంటే మొత్తం బాగా కుక్ అవ్వడానికి కాదు, జస్ట్ ఒక 50% ఈ కూరగాయలు మనకి కుక్ అయితే సరిపోతుంది. బాగా కుక్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే మాత్రం సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్, చిల్లీ సాస్ అలాంటివి ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఒక కప్పులోని కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూను, అంటే 1 టేబుల్ స్పూన్‌లో హాఫ్ అది యాడ్ చేసేసి దీంట్లోని వాటర్ యాడ్ చేసేసి వాటర్తో కలుపుకొని దీంట్లో యాడ్ చేసేసేయండి. కొంచెం దగ్గరికి కర్రీలాగా అయిపోద్ది అనమాట. సో మనం పరోటాలో పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది. నేనైతే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసాను, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, అలాగే టమాటా సాస్ను కూడా యాడ్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంది, అది కూడా యాడ్ చేసుకోండి మీ పిల్లలు తింటే. లేదు అంటే స్కిప్ చేసేసేయండి. అలాగా కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత మనం వెజిటేబుల్స్ అయితే ఒక 50% వరకు కుక్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకొని నేను 2 పరోటాస్ అయితే కాల్చుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈ పరోటాస్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, ఇన్స్టెంట్ పరోటాస్, అవే తీసుకున్నాను నేను, ఇంట్లో చేసినవి అయితే కాదు. ఈ ఇన్స్టెంట్ పరోటాస్ తినకూడదు, కానీ అప్పుడప్పుడు మనకి తినాలి అనిపించినప్పుడు తప్పదు కదండి, చేసుకోవచ్చు, ఏం కాదు, అప్పుడప్పుడు ఓకే. తీసుకొని ఆ పరోటాస్ను కూడా నేను 2 వైపులా బాగా కాల్చేసుకున్నాను. ఇలాగ మీరు పరోటాలోనే కాదు, చపాతీ అండ్ దోశలో కూడా ట్రై చేయొచ్చు. దోశ అనేసి షాక్ అవ్వకండి, దోశలో కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ అన్నిట్లోనే ట్రై చేసేసాకనే ఫైనల్గా దీని దగ్గరికి వచ్చాం. ఇలా నీట్గా కాల్చేసుకోవాలి, చిన్న మంట మీదనే కుక్ చేసుకుంటూ కాల్చుకోవాలి పరోటా, లేకపోతే మాడిపోద్ది. అంతా అయిపోయాక ఒక ప్లేట్లోని ఆ పరోటాని తీసేసుకొని వైట్ మయోనీస్ ఉంటుంది కదా, మైనస్లు ప్లస్లు అలాంటివి ఉంటే కనుక అప్లై చేయండి. అంటే పిల్లలకి ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఆ టైప్లో అయితే బాగా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో మనం మంచిగా చేసి పెడితే అస్సలు తినరు. సో వాళ్ళు చేసిన దానికన్నా ఇంట్లో మనం ఇలా చేసి పెట్టడం చాలా బెటరే కదా. సో ఇది వచ్చేసి బర్గర్ మయోనీస్ అనమాట. నేను వైట్ ఒకటి, బర్గర్ మయోనీస్ 2 కూడా ఆ పరోటా మీద అప్లై చేసేసాను. అప్లై చేసేసి మొత్తం అంతా కర్రీ ఏదైతే చేసుకున్నామో ఆ కుకింగ్ కర్రీ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఆ పరోటాలోని సర్వ్ చేసేసాము. మొత్తం అలా పెట్టేసుకొని ఆ కర్రీ మీద కొంచెం నేను రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, ఆ రెడ్ చిల్లీ సాస్ అయినా లేకపోతే టమాటా సాస్ అయినా కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు దాని మీద అలాగ వేయండి. జ్యూసీగా బాగుంటుంది తినేటప్పుడు. దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు చూసుకోండి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం మంచిగా నెమ్మదిగా రోల్ చేయండి, అంతే. అలాగ ఒక్క మడత, ఇటు నుంచి ఇటు ఒక మడత, అంతే. టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ టూత్ పిక్ దాన్ని మధ్యలోకి గుచ్చాలి. గుచ్చితే మనకు ఆ రోల్ అన్నది విడిపోదు అనమాట. తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం అంతవరకు వచ్చేసరికి ఆ టూత్ పిక్ తీసేసుకోవచ్చు ఆఫ్ తినేసరికి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలా చూసి అయితే వెళ్ళిపోకండి, ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.